ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు వాక్య ధ్యానాంశము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. ఎవనికైనాను సంతోషము కలిగిన అతను కీర్తనలు పాడవలెను. చూడండి, సంతోషించినప్పుడు, ఆనందించినప్పుడు, దేవుడు చేసిన కార్యములను బట్టి మహా ఉత్సాహం మనకు వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనము దేవుని స్తుతించడం మొదలు పెడతాము. మనకి తెలియకుండానే మనము దేవుని కీర్తించడం అనేది మొదలు పెడతాము. ఆనందపడతాము, సంతోషంతో గంతులు వేస్తాము. దేవుడు మాకు ఈ అద్భుతం చేసిండు అని చెప్పి 10 మందికి మనం చెప్పగలుగుతాము. వెళ్ళి సంఘములో సాక్ష్యం ఇస్తాము, కానుకలు ఇస్తాము. కాబట్టి దేవుడు క్లియర్‌గా చెప్పేస్తున్నాడు ఏమని, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అలాంటి అవకాశం మనకిచ్చి మన సమస్యలను, ఇబ్బందులను, ఇరుకులను, శ్రమలను, నిందను, అవమానాలు అన్నిటిని కూడా దేవుడు తొలగించి ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా స్థిరపరిచి, సిద్ధపరిచి నన్ను సంతోషింపచేయును కాక. ఆమేన్.